హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకి తెలంగాణ నుంచి ఎన్నో రోజులుగా ఈ నోటిఫికేషన్స్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఈ రోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్ మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ. ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఈ రోజు వచ్చిన ఈ న్యూస్ ఆర్టికల్లో ఏముందంటే ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు. ఓకే, ఉద్యోగ ప్రకటనలకి వీళ్ళు ప్రాసెస్ చేస్తున్నారని చెప్పేసి సింపుల్గా డీటెయిల్స్ అనేవి ఇచ్చారనమాట. ఓకే, ప్లస్ ఇక్కడ ఇంకొక డీటెయిల్స్ ఏమైతే మనకు క్లియర్ కట్గా ఉన్నాయంటే మనకి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది ప్రీవియస్గా రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఓకే, మనందరికీ తెలిసిన విషయమే. జూన్ 2 మనకు ఏముందో. ఓకే, జూన్ 2 మనకి ఈ జాబ్ క్యాలెండర్ మాక్సిమం రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ప్లస్ ఎక్కువ మంది పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. రెండవ నోటిఫికేషన్ ద్వారా ఓకే అంటే జాబ్ క్యాలెండర్లో రెండవది లేదా మూడవది అనుకుంటా. ఓకే, ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా విత్ ఇన్ 10 days లోపు. ఓకే, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్లస్ జూన్ 2 తర్వాత ఓకే విత్ ఇన్ 20 days లోపే, విత్ ఇన్ 10 to 15 days లోపే ఈ నోటిఫికేషన్ అనేది మనకు పవర్ సెక్టార్ నుంచి అలానే ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఎవరైతే సిన్సియర్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ చేయండి. ఎందుకంటే చాలా మంది డిమోటివేట్ అవుతున్నారు. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ మనకి కాల్ చేసి అడుగుతున్నారు. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాం సార్, ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి సార్. ఓకే, నోటిఫికేషన్ డిలే అవుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. నోటిఫికేషన్లో ఎటువంటి డిలే అనేది మాక్సిమం ఉండకపోవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఓకే ప్రీవియస్గా మనకు 2 months టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3 months టైం అనేది జనరల్గా ఇస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఎనీవే దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ మీరు మాతో మాట్లాడొచ్చు. ఓకే, అలానే ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో జెన్కో ట్రాన్స్కో కోచింగ్ అనేది ఎవరికైతే అవసరమో ఓకే సబ్ ఇంజనీర్ అయినా అసిస్టెంట్ ఇంజనీర్ అయినా ఎవరికైతే అవసరమో ఖచ్చితంగా తీసుకునేదాన్ని ట్రై చేయండి. ప్రిపరేషన్ అనేది ఏ విధంగా అవ్వాలనేది నేను ప్రీవియస్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసిన 500 క్వశ్చన్ సిరీస్, 1000 క్వశ్చన్ సిరీస్ ఇవన్నీ కూడా మనము యూట్యూబ్లో డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. ప్లస్ నోటిఫికేషన్స్ గురించి అలానే ప్రతి ఒక్క జాబ్ క్యాలెండర్స్ కానీ లేకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనే వాటి గురించి ప్రతి ఒక్క దాని గురించి మనము సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ ఓకే అలానే జూనియర్ లైన్ మెన్ ఓకే ఇలా 1 by 1 ప్రతి ఒక్కటి ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసామన్నమాట ఛానల్లో. మీరు ఒక్కసారి దాన్ని అబ్జర్వ్ చేయండి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మంచి గైడెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, మా నుంచే కాదు ఎవరైనా కానీ మంచి గైడెన్స్ తీసుకొని ప్రిపేర్ అవుతే విత్ ఇన్ 3 months లేదా 4 months లోపు మీరు కంప్లీట్గా ఈ ఎగ్జామినేషన్స్ని కొట్టొచ్చు. మనము అంటే జాబ్ కొట్టేదానికి ఖచ్చితంగా ఆస్కారం అనేది ఉంది. ఓకే, అందువల్ల చెప్తున్నా. ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్స్ కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ ఓకే ఉపాధ్యాయ, పోలీసు, విద్యుత్తు ఓకే గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. బ్యాక్లాగ్గా మారిన ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని యోచిస్తుంది. గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగాలు రానున్నాయి. ఓకే, ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా. ఓకే, ఇక్కడ ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఓకే, ఇక్కడ మనకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అయితే ఓకే ఏ నోటిఫికేషన్స్ పవర్ సెక్టార్ నుంచి వచ్చినవి లేదంటే టెక్నికల్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ఓకే జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ ఓకే వీటన్నింటికి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఓకే అలానే సబ్ ఇంజనీర్ ఓకే సబ్ ఇంజనీర్ ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి ఓకే నలుగురికి ఇక్కడ 4 different బ్రాంచెస్కి అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సిమిలర్గా సబ్ ఇంజనీర్ ఓకే సబ్ ఇంజనీర్ మనకు 3 departmentsలో ఇచ్చారు. ఓకే ఒకసారి లాస్ట్ టైం మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చూసాము. ఓకే సబ్ ఇంజనీర్ సంబంధించి మెకానికల్ ఇచ్చారు, అలానే ఎలక్ట్రికల్ అనేది కూడా ఇచ్చారు. ఓకే నెక్స్ట్ జూనియర్ లైన్మెన్ ఓకే జూనియర్ లైన్మెన్ ఓకే ఇవన్నీ కూడా పవర్ సెక్టర్ నుంచి మేజర్గా ఉన్న నోటిఫికేషన్స్ అనమాట. అలానే ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం ఓకే ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ అని చెప్పేసి మెన్షన్ చేశారు క్లియర్గా. ఓకే అలానే ఇక్కడ మెన్షన్ చేసిన వాటి ప్రకారం అయితే ఓకే ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు. ఓకే ఇంజనీరింగ్ అంటే ఏడబ్ల్యూ ఓకే ఏడబ్ల్యూ నోటిఫికేషను. అలానే ఇది దేని నుంచి ఉండదంటే టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషను. ఏడబ్ల్యూ అండ్ సిమిలర్గా ఏఈ అనేది కూడా ఉంటుంది. ఓకే ఏఈ అండ్ ఏడబ్ల్యూ అనేది టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషను. అసిస్టెంట్ ఇంజనీర్ అనేది మనకు జెన్కో ఓకే ట్రాన్స్కో ఓకే అలానే
డిస్కమ్స్. ఓకే, సో వీరన్నిటికి సంబంధించి ఓకే సో కంబైన్డ్ నోటిఫికేషన్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నారు. ఓకే, సో దీని గురించి ఇంకొంత మనం మాట్లాడుకోవాల్సింది. ఓకే, సో కంబైన్డ్ నోటిఫికేషన్ ఇస్తే ఏ విధంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది? ఓకే, ఇది ఒక నార్మల్ ప్రాసెస్ కాదు. ఓకే, సో దీంట్లో చాలా డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఉంటాయన్నమాట, ఏ విధంగా కండక్ట్ చేస్తుంది దానికని చెప్పేసి. వన్స్ దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఓకే సో నేను మీతో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను వీటి గురించి. సో ప్రీవియస్గా మన టీజీపీఎస్సీ అనేది సో కేరళ నుంచి ఏ విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కేరళ పిఎస్సీ అనేది, సో దాని నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దాని నుంచి కొన్ని మోడిఫికేషన్స్ చేసుకునేసి సో కొత్తగా నోటిఫికేషన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే బ్యాక్లాగ్ పోకూడదు అని చెప్పేసి వేకెన్సీస్ ఏవైనా కానీ ఇస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా కేరళలో వర్క్ చేస్తున్నాను. సో ఏ విధంగా నోటిఫికేషన్స్ అలానే ఏ విధంగా నోటీసెస్ అనేది ఇస్తారు, సో ప్లస్ ఎంత టైం అనేది ఎగ్జామినేషన్కి ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రీవియస్గా నేను అనాలిసిస్ చేశాను. సో లాస్ట్ 8 years నుంచి డిఫరెంట్ స్టేట్స్లో వర్క్ చేస్తూ అలానే కేరళలో ఎక్కువ వర్క్ చేస్తాను అనమాట. సో అందువల్ల చెప్తున్నా. ఓకే, సో తెలంగాణ గవర్నమెంట్ వాటిని అడాప్ట్ చేసుకుంది. సో మంచి విషయమే. సో అక్కడ పిఎస్సీ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది మన ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేసుకుంటే. సో కానీ దాన్ని ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తేనే సో మనకు అది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ వాటిలో ఏమైనా చేంజెస్ ఉంటే ఓకే సో మనం వాటి తగ్గట్టు ఏ విధంగా మనము సో వాటిని అడాప్ట్ చేసుకోవాలి, ఏదంటే ఏ విధంగా మనం వాటి నుంచి సో కొంచెం బెనిఫిట్ పొందాలి అనేది నేను మీతో ఖచ్చితంగా మాట్లాడతాను 1 by 1. సో ప్లస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఓకే సో ఎక్కువ మంది స్టూడెంట్స్ మన దగ్గర నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో మేజర్గా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ అలానే జూనియర్ లైన్మెన్ స్టూడెంట్స్. ఓకే, సో ఆన్లైన్లో ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు ప్రజెంట్. సో ఆఫ్లైన్లో కూడా బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకే, సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్తో పాటు కలిసి అయినా జాయిన్ అవ్వండి, లేదంటే ఒక మంచి గైడెన్స్ అనేది మా దగ్గర తీసుకునేసి మీరు జాయిన్ అయ్యేదని ట్రై చేయండి. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మన వాట్సాప్ ఛానల్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అప్లోడ్ చేస్తాము. మీరందరూ కూడా ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో అలానే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ so much everyone.